ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ పుష్ప ది రూల్. సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో నేషనల్ క్రష్ రష్మిక మందన హీరోయిన్ గా నటిస్తున్నారు. ఇప్పటికీ ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్ పాటలకు యూట్యూబ్ లో రికార్డ్ రివ్యూస్ దక్కాయి. సోమవారం మూవీ యూనిట్ అత్రిపై అప్డేట్ ఇచ్చింది. ఈ సినిమాని డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా థియేటర్స్ లో విడుదల చేరున్నట్టు సోషల్ మీడియాలో ప్రకటించింది. మైత్రి మూవీ మేకర్స్ బ్యానర్ పై నిర్మిస్తున్న ఈ మూవీకి రాక్ స్టార్ దేవిశ్రీ ప్రసాద్ మ్యూజిక్ బ్యాక్గ్రౌండ్ స్కోర్ అందిస్తున్నారు. పుష్ప ది రూల్ లో ఫాద్ ఫజిల్, జగదీష్ ప్రతాప్ భండారి, జగపతి బాబు, ప్రకాష్ రాజ్, సునీల్, అనసూయ భరద్వాజ్, రావు రమేష్ ముఖ్య పాత్రలు చేస్తున్నారు. పుష్ప 2 ప్రస్తుతం చిత్రీకరణ దశలో ఉంది. పతాక సన్నివేశాలతో పాటు పాటలు తెరకెక్కించాల్సి ఉంది. వీటికి సమయం పట్టే సూచనలు కనిపించడంతో సినిమాని వాయిదా వేయాలని చిత్ర బృందం నిర్ణయించింది. అయితే షూటింగ్ పార్ట్ తో పాటు పోస్ట్ ప్రొడక్షన్ కార్యక్రమాన్ని ఇంకా పూర్తి కాకపోవడం, క్వాలిటీ విషయంలో ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా టెక్నికల్ గా మరింత అత్యున్నత విలువలతో సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకురావాలనే ఉద్దేశంతో విడుదల తేదీని మార్చామని డిసెంబర్ 6న సినిమాను రిలీజ్ చేయబోతున్నట్టుగా నిర్మాతలు తాజాగా వెల్లడించారు. రష్మిక మందన కథానాయికగా నటిస్తున్న ఈ చిత్రం నుంచి ఇంతవరకు విడుదలైన పుష్పరాజ్ టైటిల్ సాంగ్, సుసేకి అగ్గిరవ మాదిరి ఉంటాడే నా స్వామి అనే కబుల్ సాంగ్ సంచలనం సృష్టించాయి. ఈ 2 పాటల తర్వాత సినిమా మీద అంచనాలు మరింత పెరిగాయి. పుష్ప 2 కోసం ప్రపంచవ్యాప్తంగా ఉన్న అభిమానులు ఆసక్తి ఎదురు చూస్తున్నారు. అందుకే దర్శకుడు సుకుమార్ విడుదల విషయంలో తొందరపడకుండా మేకింగ్ విషయంలో మరింత శ్రద్ధ తీసుకొని చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. పుష్ప పార్ట్ 1 సూపర్ హిట్ అయింది. పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ అయిన ఈ సినిమా అన్ని భాషల్లో సూపర్ హిట్ గా నిలిచింది. అల్లు అర్జున్ నటనకు ఏకంగా జాతీయ అవార్డు లభించింది. అంతేకాదు బన్నీ క్రేజ్ ఈ సినిమా తర్వాత బీభత్సంగా పెరిగింది. ఎక్కడ చూసినా అల్లు అర్జున్ పేరే వినిపిస్తుంది. ఇప్పుడు పుష్ప 2 సినిమా కోసం దేశవ్యాప్తంగా ఉన్న ప్రేక్షకులు ఈగర్గా వెయిట్ చేస్తున్నారు. ఈ సినిమా ఎలా ఉండిపోతుంది, కథలో ఎలాంటి ట్విస్టులుంటాయి అని అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మొన్నటి వరకు ఆగస్టు 15న ఈ సినిమా వస్తుందని అనుకున్నారు. కానీ ఇప్పుడు రిలీజ్ డేట్ మారింది. షూటింగ్ ఆలస్యం కావటం, పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఆలస్యం కావడంతో సినిమాను అనుకున్న సమయానికి విడుదల చేయటం లేదని ప్రకటించారు. పుష్ప ది రూల్ ను 2024 డిసెంబర్ 6న ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్ గా విడుదల కానున్నట్లు తెలియజేశారు. ఈ విషయాన్ని తెలియజేస్తూ లాంచ్ చేసిన కొత్త పోస్టర్ను కత్తి పట్టుకుని ఊరమాస్ లుక్ లో కనిపిస్తున్నారు బన్నీ. 2021 డిసెంబర్ 17న విడుదలైన పుష్ప ది రైస్ గ్లోబల్ బాక్స్ ఆఫీస్ వద్ద రికార్డు వసూలు రాబట్టింది. మరి సీక్వెల్ కూడా ఇదే లైన్ లో వెళ్తుందా అనేది సర్వత్రా ఆసక్తి నెలకొంది. పుష్ప సినిమాపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అలానే పక్కనే ఉన్న గంట సింబల్ గట్టిగా కొట్టండి.